అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, జమైమా రోడ్రిగ్యూస్ జాస్తి అంటే జాస్తి కాంట్రవర్సీ అయితే అయిపోయింది. దీనికి రీజన్ మనకంతా తెలుసు. ఎంత కాంట్రవర్సీ అయిందంటే, అసలు ఇప్పుడు ఇండియాలో ఉండే క్రికెట్ ఫ్యాన్స్ జమైమాని క్రికెట్నే ఆడనివ్వకూడదు, అసలు వరల్డ్ కప్ నుంచే పీకి పారేయాల జమైమా రోడ్రిగ్యూస్ని అని అంత కాంట్రవర్సీ అయితే పెరిగింది. అంటే అది మామూలు మ్యాచ్ కూడా కాదు, అవునా కదా? ఈరోజు ఇండియా ఉమెన్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఉమెన్ ఫైనల్ మ్యాచ్ అయితే ఉంది. అంటే ఈ సెమీఫైనల్ మ్యాచ్లో ఏం జరిగింది మనకంతా తెలుసు. జాస్తి ఇంపార్టెంట్ మ్యాచ్, అవునా కదా? ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా అంటే ఇండియా గెలుస్తుందని ఎవరు అనుకోరు, అవునా కదా? ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, పక్క ఆస్ట్రేలియా గెలుస్తుందని ఆల్రెడీ యాసంది ఫిక్స్ అయిపోతారు. ఏంటంటే ఆస్ట్రేలియా టీము జాస్తి స్ట్రాంగ్, అది కాక 7 సార్లు ఛాంపియన్ అయింది. ఈ టీం మీద ఇండియా గెలిచేదే అసాధ్యం. ఇది కాక వరల్డ్ కప్ ఇది, అవునా కదా? వరల్డ్ కప్, అందుకే ఆస్ట్రేలియా మీద ఇండియా గెలవదని జాస్తి మంది ఫిక్స్ అయితే అయిపోయినారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసింది ఆస్ట్రేలియా, 338 అయితే కొట్టినారు. ఈ మ్యాచ్ పక్కా అసలు ఇండియా గెలుస్తుందని ఎవరు అనుకోరు, అవునా కదా? అలాంటి మ్యాచ్ని ఇండియన్ టీం గెలిచిందంటే ఒక లెక్కలో చెప్పాలంటే ఇది మామూలుమైన విషయం అయితే కాదు. 338 కొట్టి 339 టార్గెట్ అయితే ఇచ్చినారు. మన ఇండియన్ టీం ఫస్ట్లోని వికెట్లు అయితే పడిపోతుంది. జమైమా రోడ్రిగ్యూస్ తర్వాత కెప్టెన్ హర్మర్ ప్రీత్ కౌర్ వీళ్ళిద్దరూ నిలుచుకొని అద్దిరిపోయే పార్ట్నర్షిప్ బిల్డ్ చేసి ఇండియా అయితే గెలుస్తుంది. ఇది మామూలుమైన మ్యాచ్ అయితే కాదు. 127 కొట్టింది, ఏం మామూలు మ్యాచా? హర్మర్ ప్రీత్ గారు తర్వాత జమైమా రోడ్రిగ్యూస్ తుక్కు లేపేసినారు. ఆస్ట్రేలియా బౌలర్స్కి దడ పుట్టించేసినారు. అంత మంచి బ్యాటింగ్ ఆడినారు, అవునా కదా? ఈ మ్యాచ్ గెలుస్తేనే ఎంత ఎమోషన్ అయిపోయిందో మనకు తెలుసు. చేసింది జమైమా రోడ్రిగ్యూస్ విపరీతంగా ఎమోషన్ అయితే అయిపోయింది. ఆ ఎమోషన్లో ఆ అమ్మ ఏం మాట్లాడుతూ ఉండదు, ఆ అమ్మకి తెలుస్తూ ఉండలా. జాస్తి చేసింది. ఆ టైంలో దేవుడు యేసు గురించి జాస్తి మాట్లాడేసింది. ఇప్పుడు అదే పెద్ద కాంట్రవర్సీ అయితే అయిపోయింది. అసలు నేనేమి ఆడలేదు మ్యాచ్, అంత యేసు దేవుడే నడిపించినాడు, ఆ భగవంతుడు యేసునే ఇదంతా నడిపించినాడు, యేసునే వచ్చే రన్స్ కొట్టినాడు అనే జమైమా రోడ్రిగ్యూస్ అయితే మాట్లాడేసింది, అవునా కదా? అందుకే ఇప్పుడు పెద్ద కాంట్రవర్సీ అయితే అయిపోయింది. ఇది రైట్ ఆర్ రాంగ్ అంటే అంటే ఆయమ్మ భక్తి ఆయమ్మ ఇష్టం, అవునా కదా? మన ప్రపంచంలో ఉండేది ఒకే భగవంతుడే, కానీ మనమే రకరకాలుగా పూజించుకుంటూ ఉంటాం, అవునా కదా? కానీ జమైమా రోడ్రిగ్యూస్ విపరీతమైన ఎమోషనల్ అయితే అయిపోయింది. అది కాక వరల్డ్ కప్, అది కాక అసాధ్యమయ్యే మ్యాచ్ని గెలిపించినారు కాబట్టి ఆ ఎమోషనల్లో ఆయమ్మ జాస్తి మాట్లాడేసింది. ఆయమ్మకి యేసుదేవుడు అంటే జాస్తి ఇష్టమేమో, ఓకే ఇచ్చిపెట్టేయండి, అవునా కదా? ఇప్పుడు జమైమా రోడ్రిగ్యూస్ని మ్యాచ్ నుంచి తీసేయాలా, అసలు మ్యాచ్నే ఆడనివ్వకూడదు, క్రికెట్ ఆడనివ్వకూడదు జమైమా రోడ్రిగ్యూస్ని జాస్తి మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళ భక్తి వాళ్ళ ఇష్టం, అవునా కదా? మనము దేవుళ్ళ గురించి పంచాయతీ పెడుతున్నాం కదా, ఇది కరెక్ట్ కాదు, అవునా కదా? వాళ్ళ భక్తి వాళ్ళ ఇష్టం. జమైమా రోడ్రిగ్యూస్ భక్తి ఆయమ్మ ఇష్టం, మీ భక్తి మీ ఇష్టం, అవునా కదా? ఆయమ్మ యేసు క్రీస్తుని అంటే యేసుని పొగిడింది, అది తప్పో కరెక్ట్ కదా పక్కన పెడితే, అసలు భగవంతుని ఇలా మనం చూడకూడదు, అవునా కదా? అసలు దీని గురించి ఇచ్చిపెట్టేయండి. ఆయమ్మ ఇష్టం, అవునా కదా? దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. బై.